ఒక వచనాన్ని ధ్యానం చేసుకుంటూ సాగిపోదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవజనము, పరిశుద్ధ లేఖనాల్లో ఇప్పటి వరకు సువార్త ఎంతవరకు వెళ్ళింది, ఎంతమందికి దేవుని గురించి వార్త అందించబడ్డది, ఎంతమంది దేవుని వార్తను ప్రకటింపబడ్డారు, ఎంతమంది సిలువ యొక్క విలువని మనము తెలియచేయగలిగాము అన్నది మనం చూస్తే చాలా వరకు సిలువ అంటే ఒక హేళన అయిపోయింది. ఇది జన్మల్లో అనేక మందిలో కూడా సిలువ అంటే ఒక 2 చెక్క ముక్కలు అనే స్వభావంలోకి వచ్చేసారు మనసు. సిలువ అంటే 2 చెక్క ముక్కలే కావచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి ఒక ప్రత్యక్షత, దానిలో ఉన్నటువంటి ఒక మర్మం, దానిలో ఉన్నటువంటి ఒక ఖ్యాతి, ఒక మేలు ఎందుకు మనం చూడం? 2 చెక్క ముక్కల్లో చూసే కంటే అందులో ఏముంది, దానివల్ల కలిగే మేలేంటి, దానివల్ల కలిగే లాభం ఏంటనేది చాలామంది ప్రజలు చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే కింద వచనంలో కూడా ఒక చక్కటి మాట రాశారు. జ్ఞానులంట జ్ఞానం విషయంలో అసలు వాళ్ళకి అర్థం కాదు. జ్ఞానం అంటే అసలు ఫస్ట్ ఏంటంటే జ్ఞానం అంటే వాళ్ళకి తెలియదు. జ్ఞానానికి అర్థం తెలిస్తే వారు ఆస్తులు అమ్మి దాన్ని కొనుక్కుంటారంట. బంగారం, ముత్యములు, వెండి, దాచబడిన ధనం పెట్టి అది సంపాదించుకుంటారు, కొనుక్కుంటారు. సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని సులభం చెప్తారు. జ్ఞానం గురించి ఎవరికి అవగాహన ఉండదు. జ్ఞానాన్ని దేవుడు తప్ప ఈ సృష్టిలో ఎవరి ద్వారా రాదు, అది దేవుడే దయచేస్తాడు. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవైన అది అడిగి ధారాళముగా. జ్ఞానం లేకుండా 2 చెక్కలు అని పలికేస్తారు. అదే జ్ఞాన వివేకముతో మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు, అది మంచా చెడా, తినొచ్చా తినకూడదా అని గ్రహింపు నువ్వు బ్రతకటానికి ఎన్ని ఆలోచనలు చేస్తావు, కానీ నువ్వు జీవింపచేయడానికి ఎందుకు ఆలోచన చేయవు? దేహము కంటే ప్రాణము గొప్పదన్నాడు దేవుడు. వస్త్రాల కంటే దేహము గొప్పది, దేహము కంటే ప్రాణము గొప్పది. వాటికంటే గొప్పది ఏంటంటే ఆత్మ. ఆత్మ విలువ ఎందుకు మనకు తెలియట్లేదు? ఆత్మ గురించి ఎందుకు అవగాహన రావట్లేదు? ఈ సృష్టిలో ఇంచుమించుగా ఈ యావత ప్రపంచంలో ఇంకా మనకు తెలియని వారు చాలామంది ఉంటారు. లెక్కల్లోకి లేనటువంటి వారు ఎంతోమంది లక్షల్లో కోట్లలో కూడా ఉండవచ్చు. ఇప్పుడు దాకా యావత ప్రపంచంలో లెక్క ప్రకారం 840 కోట్ల జనాభా ఉన్నారని మాత్రం మనకు శాస్త్రవేత్తలు లేకపోతే ఈ సర్వే వారిని చెప్పడం. వీరి వారికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం అందిందంటే కొన్ని తెగలకు అందకపోవచ్చు, కొంతమందికి అందింది. అలాగా భారతదేశంలో అందలేదంటే భారతదేశంలో నలుమూల పాకిపోయింది. తెలియని వారు ఎవరు లేరు. యేసుక్రీస్తు గురించి తెలియని వారు ఎవరున్నారు ఈరోజు? లేరండి. మన అవివేకం అంతే, లేరు లేరు మనం చెప్పుకుంటాం. రోజు వెంటనే టీవీల్లో, యూట్యూబ్లో, మీడియాలో రకరకాలుగా ఫేస్బుక్లో వచ్చేస్తుంది. ఈరోజు ఎక్కడో ఏదో ఒక తెగ ఉంది. ఆ తెగ వరకు కూడా మనకు తెలిసేట్టు ఒక విషయం, మణిపూర్ గురించి మనకి ఎప్పుడైనా తెలుసా? మరి ఎలా తెలిసింది? దేవుని వాక్యం పలానా ప్రాంతంలో, పలానా దేశంలో, పలానా చోట మణిపూర్ అనే ప్రాంతం ఉంది, అక్కడ క్రైస్తవులకి ఇబ్బంది ఉంది. అప్పటిదాకా మణిపూర్ ఎక్కడుందో కూడా మనకు తెలియదు. మరి తెలియని ప్రాంతంలో వాక్యం అది జరిగిందా లేదా? భూ
భూదిగంతల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఏదో ఒకలాగా మొదటి నుంచి రెండు చెక్కలు అని చెప్పుకుంటున్నారు చూసారా, ఆ చెక్కలోనే రక్షణ. దేవునికి స్తోత్రం. ఆ చెక్కలోనే రక్షణ ఉంది. ఆ రక్షణ దేనికంటే ఈ భూమి మీద ఉన్నంతకాలము నీ దేహానికి, నువ్వు నిద్రించి తిరిగి మన్నైది తన మహిమలో మంటిలో కలిసి మహిమ కలిగిన ఆత్మ తిరిగి మరలా దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళటం అంటే ఈ భూమి మీద కూడా నీకు రక్షణ ఇచ్చి పరలోకంలో వెళ్ళా కూడా నీ ఆత్మకి నెమ్మదిని కలిగేసి యుగ యుగాలు దేవుడితో ఉండడానికి, యుగ యుగాలు ప్రభుతో నిత్యత్వంలో తండ్రి దేవుడి దగ్గర ఉండడానికి రెండు చెక్క ముక్కలు విలువ. చెక్క ముక్కలు విలువ తెలియదు. మేకులు వేదన నీకు తెలియాలి, ఆ బాధ నీకు తెలియాలి. ఒక మనిషి రక్షింపబడడానికి యెషయా ప్రవక్త కానీ జకరియా ప్రవక్త కానీ కొన్ని మాటలు పలికారు. ఒక స్త్రీ ప్రసవ వేదన పడినంత కష్టం అంటే ఒక ఆత్మ రక్షించబడ్డాడు కదా. ఒక భక్తుడు అంటాడు, నిన్ను ముడితే నా కన్ను గుడ్డును ముట్టినట్టే. అసలు ఈ మాటలో ఒక వ్యక్తి క్రీస్తు స్వరూపంలోకి రావటానికి ఎంతో నువ్వు అనుభవపూర్వకమైన పరిశుద్ధతలోకి రావాలంటే నీవు చెక్కబడాలి, రూపుదిద్దబడాలి. పరిశుద్ధత నీకు రావాలంటే తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునుపు నువ్వు పరిశుద్ధతగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే అలాగే పరిశుద్ధంగా వచ్చేసరి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ భక్తుల దావీదు అంటే నేను లోకంలోనే పుట్టిన వాడిని, నా తల్లి పాపములనే గర్భము ధరించి. అంటే లోకం అనే పాపములో తల్లి గర్భము ధరించినప్పుడు పాపం ఆల్రెడీ నేను ఎంటర్ అయిపోయింది. ఈ పాపాన్ని కనుక్కోవడానికి ఒకే ఒక మందం యేసు రక్తం అనే మందు. పాపానికి మందు ఏంటట? యేసు రక్తం. పాపానికి మందు యేసు రక్తం, విమోచనకు మందు యేసు నామం, పరిశుద్ధతకు మందు సిలువు, రెండు చెక్కలు. మీకు అర్థం అవ్వాలని ఇంతే. క్రీస్తు రక్తము లేకపోతే పాపము నీ నుంచి పోదు. పరిశుద్ధంగా నువ్వు జీవించాలంటే ఖచ్చితంగా నీవు ఏమైందా ప్రభు నామం బట్టి ప్రార్థించాలి, నువ్వు రక్షించబడు. అవునా కదా? ప్రభు నామం బట్టి ప్రార్థిస్తే రక్షణ. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? సిలువ ప్రాణం మీద దొరుకుతుంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడిన వారికి దేవుని శక్తి. అంటే ఆ రెండు చెక్కలు ఉన్న శక్తి నీకు తెలియట్లేదు అంటే నీకు జ్ఞానం లేదు నా దాని అర్థం. నువ్వు అజ్ఞానం అని అర్థం, నువ్వు మూర్ఖుడు అని అర్థం. జ్ఞాన వివేకము కలిగిన యెహోవా ఆత్మను ఆధారం చేసుకోలేదు కాబట్టి ఆ చెక్కల యొక్క విలువ నీకు తెలియలేదు. ఆ చెక్కలోనే ఉంది రక్షణ, ఆ చెక్కలోనే ఉంది విమోచన, ఆ చెక్కలోనే ఉంది పరిశుద్ధత, ఆ చెక్కలోనే ఉంది నిన్ను సరిచేయడానికి, నలగొట్టి ఒక స్థిరమైన ఒక పునాదిగా నిలబెట్టడానికి ఆ చెక్కలే నీకు ఒక పునాదిగా వేయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, భక్తులందరూ చెప్పింది వ్యర్థము వ్యర్థము వ్యర్థమని మన ఆలోచన వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన తలంపులతో వెళ్ళిపోకూడదు. ఎప్పుడు గ్రంథాన్ని ధ్యానం చేయాలి, దేవుని వెతకడం ప్రారంభించాలి, దేవుని నామాన్ని ధ్యానం చేయాలి, ధర్మశాస్త్రం అంతటినీ మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం ధ్యానం చేస్తే దేవుడు ధ్యానం చేసినట్టు లెక్క. వాక్యం చదువుతుంది, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు నాకు. వాక్య జ్ఞానం అవగాహన ఉండదు. మరి లోక జ్ఞానం ఉందంటే లోక జ్ఞానం నీకు ఉపయోగపడదు. ఎందుకంటే నోరిప్పితే బూతులు, నోరిప్పితే చెడ్డ మాటలు, నోరు విప్పితే అబద్ధపు మాటలు, నోరు విప్పితే మోసపూరితమైన ఆలోచనలు, నోరు విప్పితే ఆయన మత్తయి సువార్తలో చెప్తాడు, ఆలోచించండి. స్పష్టంగా రాశాడు ఆయన 17-18 వచనాలు. నీ ముఖం కడుక్కొని నీ తలంటుకో.
అప్పుడే దేవుడు నీకు చేసిన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నువ్వు ఉపవాసం వచ్చేచ్చినప్పుడు మనుషులకు కనబడవని కాక రహస్యమందున నీ తండ్రి కనబడనట్లుగా నీవు మొదట నీ మొహం కడుక్కొని నీ తలంటుకొని నీవు గదిలోనికి వెళ్ళి ప్రార్థించము. ఆయన నీ ప్రార్థన ఆలకించి పరలోకముందున్న దేవుడు నీకు ప్రతిఫలము దయచేయును. మా నోరులేమో తాటిబద్దలా ఉంటాయి. నోరు ఇప్పితే భయంకరమైన పరిస్థితులు, ఎలా పడితే అలాగే మాట్లాడేస్తాం. జ్ఞానము లేని వారిలా ఉంటాం. జ్ఞానము లేని వారులారా ఇక్కడికి ఎక్కిరండి అంటున్నాడు సొలొమోను భక్తుడు. దేవుడికి స్తోత్రం. వాక్యం పిలుస్తుంది, దేవుడిని యెహోవా పిలుస్తున్నాడు. అందుకే హోషేయ ప్రవక్త ద్వారా కూడా మాట్లాడుతున్నాడు, జ్ఞానము లేకే ఈ జనులు నశించుచున్నారు. జ్ఞానము లేకేనండి, మంచేదో చెడుదో తెలియక, దేవుడి ఎరగక, దేవుడి ఆలోచన గురించి అవగాహన లేక, దేవుడి చిత్తము తెలుసుకొని దేవుని వెంబడించడం రాక లోకంలో ఉన్న లోకాశలకు లోనైపోయి, శరీరాశలకు లోనైపోయి, పాపపు కార్యాలకు లోనైపోయి ఈ రంగుల వలయంలో పాపపు జీవితం జీవిస్తూ ఇదే చాలా బాగుంది, ఇదే అందంగా ఉంది, దీనికి మించిన సంతోషం ఎక్కడ ఉంది, తిను తాగుము సుఖించుము, ఇదే కదా మనకి ఇచ్చింది అని భ్రమలో బ్రతికేస్తున్నారు ప్రజలంతా. చాలామంది అలాగే బ్రతికేస్తున్నారు. తినుము తాగుము సుఖించు, తిను సాగు సుఖించు ప్రసంగి భక్తులు వాడు చెప్తాడు. కానీ ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా తీర్పులోకి వస్తావు. వచ్చే ఆ తీర్పులోకి వచ్చినప్పుడు అగ్ని ఎలా ఉంటుంది అంటే ఆరదట. అగ్ని నీ కట్టి కాలుతూ ఉంటుంది భయంకరంగా. అగ్ని ఆరదో, ఒక పక్క నుంచి వేదన, ఒక పక్క నుంచి బాధ, ఒక పక్క నుంచి ఇందాక చెప్పాడుగా మనం చదువుకుని 50 అధ్యాయం అంటున్నాడు. ఇవన్నీ ఒక వరుసలోకి వస్తాయి, జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు దొంగవే, ఆడితో సావాసం చేస్తే నువ్వు కూడా వాడితో సమానం. నువ్వు తాగినవాడితో సామాన్ చేస్తే నువ్వు తాగిపోతాడువే. అక్కడ చెప్పండి, నేను చెప్పట్లే. ఆ 18వ వచనం నుంచి అన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చాను. ఇవన్నీ ఒక వరుసలో వస్తాయి. సహోదరుడా, నా కుమారుడా, నా బిడ్డ, జాగ్రత్త చూమి, జాగ్రత్త పడు. రక్షణ అనేది ఊరికిలో రాలేదు. నీ మీదకి రక్షణ వచ్చిందంటే ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి అనేకమైన శ్రమల పడి తాను వృత్తినిగా చేసుకొని ఆయన పడ్డ కష్టము లేదా ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ బాధ మీరు పడకుండానే సులువుగా మీకు ఇచ్చేసాడు రక్షణ. అంతే, చాలా ఈజీగా వచ్చింది. ఆయన అంటాడు కదా, మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగానే. కష్టపడదు అయినా తీసుకున్నది ఉచితంగా. మనం ఏం చేస్తున్నాం, ఉచితంగా వచ్చిన రక్షణ కూడా వారికి ప్రకటించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మనం ఆయనలాగా ఉండలేకపోతున్నాం. నువ్వు ఆయనలాగా ఉండడానికి, ఆయనలాగా మాట్లాడడానికి, ఆయనలాగా నడవడానికి, ఆయనలాగా కూర్చోడానికి, ఆయనలాగా అన్ని విషయములందు నువ్వు కనుగొనడానికి ప్రయాసపడు. అలా ప్రయాసపడు. 2 చెక్కల విలువ ఏంటి నీకు అర్థమవుతుంది. ఆ సిలువ విలువ అంటే అర్థమేంటి? సిలువలు అర్థం కావాలంటే ఆయన స్వరూపులోకి నువ్వు రావాలి, ఆయన కోరికలోకి నువ్వు రావాలి. నువ్వు పొందుకున్నావు కదా రక్షణ. ఒక రక్షణ పొందడానికి మాట్లాడాలనుకోండి, మొదటి రా ఆ సిలువను తెలుసుకోవచ్చు. లేకపోతే రేపు నీకు కట్టి అగ్ని ఆరదో నువ్వు సావు. ఆ రోజు ఈ మాటలో తెలుసో తెలియకనంటే దేవుడు క్షమించడు. తెలుసో తెలియకనంటే దేవుడు క్షమించడు. క్షమించే మనసు అవకాశాలన్నీ కూడా ఈ భూమి మీద దేవుడు మనకు కల్పిస్తాడు. హల్లెలూయా. బ్రతికుండగానే నీకు అవకాశం ఇస్తాడు. బ్రతికుండగానే దేవుని శరణ వేడుకో, బ్రతికుండగానే దేవుని బ్రతుకుని ఆడుకో, బ్రతికుండగానే దేవుని కనికరం పొందడానికి ప్రయాసపడు, బ్రతికుండగానే నువ్వు సరి చేసుకోవడానికి ప్రయాసపడు, బ్రతికుండగానే దేవుని సన్నిధిలో ఏడు. నేను చేసిన తప్పే, నేను అన్నది తప్పే, నేను ఎన్ని వెనక్కి తీసుకుంటాను, నాకు ఒక్క అవకాశం ప్రభా అన్ను బ్రతుకులాడుకో. నీ జీవితాన్ని అద్భుతంగా కడతాడు, చాలా ఉన్నతంగా కడతాడు. వచ్చిన తర్వాత ఆ తీర్పులోకి వచ్చాక నాకు ఎవరో చెప్పలేదంతే కాదు, ప్రపంచం అంతా కూడా యేసు నామం ప్రకటింపబడు. ఎక్కడో తెగలు, కొన్ని తెగల వరకు అందకపోవచ్చు,
కానీ యేసుక్రీస్తు దేవుడని తెలిసి యేసుక్రీస్తు నామమున వారు ప్రార్థన చేస్తారని తెలుసు. పునరుద్ధాన దిన ఆరాధనకి ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులు అనేవారు ఆరాధనకి పునరుద్ధాన దినం ఆరాధన సంఘాల్లో ఆరాధన జరుగుతుందని తెలుసు. ప్రతి గ్రామంలో సంఘాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయని తెలుసు. తెలుసా? తెలియదు. తెలియదు ఎవరో తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదు అంటే వాడిని ఏమంటే భక్తిహీనుడు అన్నాడు. బుద్ధిహీనుడు, భక్తిహీనుడు, భక్తి లేని జనాంగము. వాడు కడిపే వారికి దేవుడు. మీకు అర్థమవుతుందా? కొంతమంది దేవుని నమ్మరు, నాస్తికులు. వారికి ఈ సృష్టిలోకి వచ్చామంతే. మా అమ్మ నాన్న వాళ్ళు పుట్టామందరూ బుర్ర అబ్బుతున్న మాట్లాడతారో బుర్రని మాట్లాడతారో. సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధితుడు. ప్రకృతికి ప్రళయం వచ్చిందట, ఆ ప్రకృతికి కోపం రప్పించింది కూడా దేవుడని యెహోవే నీ ప్రవర్తన సరిచేయడానికి. ఈ సృష్టిలో ప్రతిదాన్ని కూడా తన ఆదిలో ఉంచుకున్నాడు. ఆయన చిత్తం లేకుండా ఏది ఇంచి కూడా మానవుల మీదకి వచ్చి పడిపోయే ఉపద్రవం ఏది ఉండదండి. ఒకవేళ ఉపద్రవం హఠాత్తుగా వచ్చిందంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి దేవుడు చిత్తానుసారంగానే వస్తాయి. సొదొమ గొమొర్రా మీదకి ఎలా వచ్చింది? హఠాత్తుగా వచ్చి లేదు, దేవుడే పంపించాడు. అవునా కదా? నోవహు దినాలు ఎలా వచ్చాయి? దేవుడే. ఇది అంతే. ఆయన చెప్పాడు ముందే, నా రాకడ సూచనలో అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, అక్కడక్కడ వరదలు వస్తాయి, అక్కడక్కడ భయంకరమైన ప్రళయాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. ముందుగానే యోచన చేశాడు, ముందుగానే మనందరికీ తెలియజేస్తాడు. కానీ అది పక్కన పెట్టాం. దేవుడు అంటే 2 చెక్కలు కలిగిన వాడా, 2 చెక్కలే మూడు మేకులే పీక్కోలేడు. దేవుడు ఎలా అవుతాడు? ఆయన మనిషి. దేవుడేంటి వాడు నర రూపంలోకి వచ్చి నరుడిగా ఈ భూమి మీద దేవుని వెతకటానికి ఎంత శ్రమ పడితే దేవుని కలుసుకోగలుగుతాడో ఆ శ్రమను చూపించి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం చూపించడానికి వచ్చిన వాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానికి దేవుడు. ఆమేన్. పూర్వము ప్రవక్తల్లో నుంచి దేవుని వెతకడానికి చాలా మంది ప్రవక్తలు వెళ్ళారు. ఎతికిన వారిలో ఏలియా దేవుని కలుసుకున్నాడు. ఎతికిన వారిలో ఆనోకు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఎతికిన వారిలో మోషే సరాసరి దేవునితో మాట్లాడాడు. ఎతికిన వారిలో అబ్రహాము మాట్లాడారు. ఈరోజు నువ్వు వెతకడానికి ఇష్టపడకుండానే 4 మాటలు ఎవరో స్క్రిప్టులు రాసిచ్చావు, లేకపోతే 4 మాటలు ఎవరో చెప్పి, లేకపోతే ఎవరైనా భాషలో వాక్యం ఎక్కడో చెప్తే ఆ వాక్యం తీసుకొచ్చి అందులో పెట్టి నీ వాక్యం చెప్పినట్లుగా నీ సొంత మాటలు ఎవరో మనం సామెత ఉంటుంది. మోషే గారు తినేసిన మిగిలిపోయిన గిన్నెలో ఉదాహరణ చెప్తున్నాం. ఆ మిగిలిపోయిన ఆ ముద్ద దాన్ని ఎంగిలి ముద్ద అంటాం. అంటే ఆయన చెప్పిన ప్రసంగం వచ్చి యాజకుడు ఇంకో దగ్గర చెప్తే ఏమంటారు? అది అంతేనా కదా? అవునా కదా? అంతే కదా? ఆయన ఎక్కడో ప్రసంగం చెప్పాడు, అది నేను విన్నాను. మళ్ళీ వచ్చి ఎక్కడికి వచ్చి చెప్తే ఏమవుతారు? దాన్ని కాపీ కొట్టారంటారు. అంటే ఆయన తినేసిన అన్నంలో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి మళ్ళా నేను తింటున్నాను, మీకు పెడతాను. ఎందుకు లోకం నుంచి మన్నాను జీవాహారం నేనే అన్నాడు ఆయన. అందుకే శిలువ మరణం ఎక్కాడు ఆయన. నేను బ్రతికింపజేయడానికి ఆయన మరణం అయిపోయాడు. నిన్ను జీవింపజేయడానికి ఆయన యాగం అయిపోయాడు. కాబట్టి నీకు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే నేను నిలబెట్టి మాట్లాడతాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఆయన నువ్వు నిలబడు, నువ్వు నా వశమైనా మాట్లాడేది నేను, నువ్వు కాదన్నాడు. కాబట్టి ఎవరో చెప్పేది ఎవరో చేసింది కాదు. చాలామంది నేను చాలాసార్లు విన్నాను, ఎప్పుడు నేను కామెంట్లు అయి పెట్టను. కానీ ఎందుకో నాకు అనిపించింది, అసలు 2 చెక్కల గురించి వీళ్ళకి ఏం తెలుసు? అసలు దాంట్లో ఉన్న మర్మం ఏంటి? దాంట్లో ఉన్న విలువ ఏంటి? ఆ సిలువ విలువ ఏంటి? ఆ సిలువకున్న ప్రత్యక్షత ఏంటి? ఒక ఆత్మ విలువ ప్రత్యక్షత. ఒక ఆత్మ కోసం ఆయన పరలోకమును తన మహిమను విడిచి దిగి వచ్చాడు. ఒక్కరి కోసం కదా? అవునా కదా? ఒక్కరి కోసమో 1000 మంది కోసమో? నాకు తెలిసి ఒక్కరి కోసం వచ్చాడు. తన స్వరూపం ఉందంటే ఆదాము కొరకు వచ్చాడు. ఆదాము నుంచి వచ్చిన సంగతి ఎవరి కోసం
కోసం వచ్చాడు? దేవుడు ఒక్కడి కోసం వచ్చాడు. నువ్వు ఒక్కడివే నీ కుటుంబాన్ని రక్షించుకోలేని స్థితి. అవునా కదా? దేవుడు ఒక్కడి కోసం వచ్చాడు. ఒక్కడ వంశంలో ఉన్నట్టు సమస్త మానవానికి విమోచన క్రయధనముగా తన అద్వితీయ దేవుణ్ణి కుమారుడు క్రీస్తుని ఈ లోకం మీద పంపించి శిలువ మీద యాగమై విమోచన క్రయధనముగా అర్పణమై తాను రిక్తులుగా చేసుకొని శిలువ మరణ పునరుత్థానం పొంది తిరిగి లేచాడు. ఈరోజు మనం ఎంత వ్యాధి చెందుతున్నాం? మన పిల్లల కొరకు, లేకపోతే మన కుటుంబం కొరకు, మన తల్లిదండ్రుల కొరకు, మన అత్తమావుల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు, మన ఇరుపక్కల మన గ్రామ ప్రజల కొరకు ఎంత ప్రసవేదన పడుతున్నాం. మరి మన కొరకు మనం ప్రసవేదన పడుతున్నామా? ఎప్పుడు నేను నూతనంగా ఉండాలి, ఎప్పుడు కూడా నేను పరిశుద్ధంగా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రభువు నేను కలిగి ఉండాలి, నా మాట, నా చూపు, నా నడవడికి, నా ప్రవర్తన, నా షారుపు, నన్ను చూస్తే నాలో క్రీస్తుని చూడాలి, ప్రసవేదన పడే పరిస్థితులు మన జీవితాల్లో. అలాగని క్రీస్తుని ఎరుగున వరకు ఉన్నాయంటే ఎవడో ఒక 2 మాటలు రాసిస్తే అవి పట్టుకొని వచ్చి 2 చెక్కలు 3 మేకులు, పక్కన రక్షించలేదు, ఈయనే రక్షించుకోలేకపోతే ఈయనే రక్షిస్తాడు, ఇవి కాదు. నువ్వు ముందు వాక్యం చదువు. నీ కన్నులకి పొరలుగా ఉన్నాయి, నీ కనునేత్రములు మూతపడి ఉన్నాయి కాబట్టి నీకు తెరవలేదు, నీకు తెలియదు ఆ శిలువ యొక్క విలువ. మా కన్నులు తెరవబడ్డాయి, మా కళ్ళు వెలిగింపు చేశాడు. ఆ శిలువ యొక్క ప్రత్యక్షత దానికి నిదర్శనం ఏంటంటే మేమే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ శిలువకు నిదర్శనం. కారణం ఏంటంటే ఆయన శిలువ ఎక్కబట్టికే మా మీద ఉన్న శాప దోష శిక్ష అంతటి తొలగించి అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి యోగ్యులయ్యాం. గలతీ 3:14 చెప్పిన మాట. శిలువ మ్రాను మీద మా పాప దోష శిక్ష నేర శాపం అంతటిని ఆయన విసిరివేసి అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యోగ్యులుగా ముద్రించడానికే తన మహిమను విడిచి దిగి వచ్చిన క్రీస్తు మా కొరకు సిలువైబడ్డాడు. ఆ సిలువ ద్వారాగే మాకు రక్షణ, నిత్య జీవము, పరిశుద్ధత. ఈ భూమి మీద మా దినములు క్షేమకరములు, పరలోకమందు ప్రభుతో నిత్యము యుగ యుగములు. ఇందుకే ఈ శిలువ యొక్క ప్రత్యక్షత, ఇదే శిలువ యొక్క ప్రత్యక్షత. 2 చెక్కలు కాదు, 3 మేకలు కాదు. శిలువలో ఉన్న ప్రత్యక్షత కోసం నువ్వు ధ్యానం చేస్తుంటే నీకు అర్థమవుతూ ఉంటావు. నీ మీద ఉన్న శాపాన్ని తొలగించడానికి ఎవరికి సాధ్యం? ఇక్కడ ఎవరు విమర్శించడం కాదు, తెలుసుకోవాలి. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడదు కాదు. నీకు అలా అనిపించినప్పుడు ముందు బలవంతంగా వెళ్ళి మా సహోదరుడి మీద వాళ్ళు ఎవరో ఏదో అన్నారు నా మీద పడిపడం కాదు. ఈయన చెప్పింది నిజమా కాదా, ఏ గ్రంథంలో రాయబడి ఉంది, ఎక్కడ రాయబడి ఉంది, ఇది మనం యోచన చేయాలి. ఇది ఆలోచన. జ్ఞానం కలిగిన వాడు చేసే పని. జ్ఞానము లేకుండా హఠాత్తుగా గుంపుగా వచ్చి ఆ గుంపుకి వెళ్ళి ఆమె పడిపోయి నీకు వాక్యం తెలియదు, నీకు ప్రార్థన రాదు, ఆ డిబేట్లని అవని ఇవని చెత్త చెదార్థమని మిమ్మల్ని బట్టి క్రీస్తును బాబాటముగా సిలువేస్తానంటారు పౌలు గారు చెప్తారు. అంతేనా మోసే గారు? బాబాటంగా సిలువేస్తున్నా అంటే క్రైస్తవుడే, యేసు ప్రభువుని అంగీకరించినాడు. ఆ రోజు యూదులు వేశారు, ఇప్పుడు నువ్వు వేస్తున్నావు. అంతే తేడా ఏం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంత చక్కగా ఎంత తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి తన వంశముని తన పోలికలో ఉన్నట్టు తన బిడ్డలందరినీ, స్వకీయులందరినీ తనతో పాటు నిత్యత్వంలో యుగ యుగంలో ఉండడానికి తీసుకెళ్ళడానికి ఆయన చేసిన త్యాగాన్ని ప్రజలకి ప్రకటించకుండా, ప్రజలకు యేసుప్రభువు ఎవరో, ఆయన చేసే కార్యం ఏంటో, ఆయన వల్ల నీకు మేలేంటో, ఆయన నమ్ముకుంటే నీకు కలిగే లాభం ఏంటో, ఆయన నమ్ముకుంటే నీకు వచ్చే సంతోషం ఏంటో, నెమ్మది ఏంటో, ఆదరణ ఏంటో, ప్రేమ ఏంటో, అన్నీ ఒకటి కాదండి. నా కృపాక్షేమములు నీ వెంట వచ్చిన 23:6 ఎక్కడుంటే చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తే, నా బ్రతుకు దినమన్నీ దేవుని మందిరంలో నివాసం చేస్తే
ఆయన కృపాక్షేమములు ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం వెంట ఉంటాం. దేవునికి స్తోత్రం. కృపాక్షేమములు మన వెంట వస్తాయి. వెళ్తూ పరలోకంలో నిత్యత్వంలో ప్రభుత్వ యుగ యుగాలు తరతరాలు ఆయనతో ఉంటాం. దీంట్లో మార్పు లేదు. యుగ యుగాలు కూడా అక్కడే ఉంటాం. నిరంతరం ఆయనతో ఉంటాం. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. మళ్ళా ఈ భూమి మీద క్రీస్తు అవతరించినప్పుడు తన ఏర్పాటు చేసుకున్నట్టు పరిశుద్ధుల సైన్య సమూహంలో నుంచి ఈ క్రొత్త ఆకాశంలోకి క్రొత్త భూమిలోకి దేవుడు మళ్ళా తీసుకొస్తాడు. ఇది సృష్టి కాదు, మనిషికి ఒక జన్మ లేదు. కానీ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృష్టించినప్పుడు దేవుడు తను ఏర్పాటు చేసుకునే పరిశుద్ధుల్లో నుంచి కొంతమందిని మళ్ళీ భూమికి ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఇది జరుగుతుంది. కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టి లేకపోతే అప్పుడు ఏముండదంటే పాపం ఉండదు. అప్పుడు పండ్లు కొనుక్కోవడం ఉండదు. ఒకరు పొడుచుకోవడం ఉండదు. ఒకడు పరిగెత్తి దోచుకోవడం ఉండదు. అప్పుడు క్రీస్తు యొక్క పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన, యుగ యుగాలు 1000 ఏళ్ల పరిపాలన సాగించాలి. ఈ పరిపాలనలో ఆ క్రీస్తు కలిసి నువ్వు జీవించాలంటే సిలువను ఆ 3 మేకుల ప్రత్యక్షత నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అందులో ఉండాలంటే నువ్వు ఈ సిలువ దగ్గర ఈ 3 మేకుల దగ్గర నువ్వేం చేయాలంటే లోబడి విధేయత కలిగి ఆ రక్షణ పొందుకొని ఆయనతో నిత్యత్వంలో కలిసి ఉండే వరకు నీ ఆత్మీయ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు కదా నీకు అర్థమవుతుంది ఆ 2 చెక్కల విలువ, ఆ 3 మేకుల విలువ. అదేమీ చేయకుండా నోటికి ఎదురుతుంది వచ్చి క్రీస్తును బాబావాటంగా దేవుణ్ణి అవమానపరిస్తే నువ్వు సచ్చిన తర్వాత నువ్వు కాటికి వెళ్ళిపోయాక నువ్వు మట్టిలో కలిసిపోయాక అందరూ ఆ తీర్పులోకి వచ్చి నిలబడినప్పుడు ప్రభా నేను తప్పు అయిపోయింది, నాకు తెలియదు ప్రభా, నాకు ఎవరో చెప్పలేదు ప్రభా, ఆ తప్పు అయిపోయింది ప్రభా, నేను అలాగన్నా తప్పు ప్రభావ నాకు క్షమించు ప్రభా అంటే అవకాశాలు ఇవ్వడం. అవకాశం అనేది ఈ భూమి మీద నువ్వు ఉన్నంతగానో నీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మరొక విషయం ఏంటంటే ఆయన ఇవ్వటం కాదు, నువ్వు అడుక్కో. ఆయన ఇస్తాడని ఎదురు చూడక నువ్వే అయ్యా అవకాశం ప్రభాని ఆయన శరణ వేడుకొని ఆధారపడుకుంటే దేవుడు తప్పకుండా అవకాశం ఇస్తాడు. పడిపోయి మళ్ళా నిన్ను నిలబెడతాడు, తప్పిపోయి స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదానికి యోగ్యుడిగా ఆయన సిలువ సాక్షిగా నిలబెడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్.